కొత్తగుంట పాఠశాల పరిశుభ్రం చేసిన పాలకవర్గం. ఇక ఆదాబ్ కథనానికి పాలకవర్గం స్పందన. పర్మనెంట్ టీచర్ కోసం అధికారులకు పాలకవర్గం విజ్ఞప్తి. ఇక చిలిపేడు మండలం హైదరాబాద్ పరిధిలో గల కొత్తకుంట ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య పనులను గ్రామ పంచాయతీ పాలకవర్గం చేపట్టి పాఠశాలలు పరిసరాలు పరిశుభ్రం చేయించారు. ఇక ప్రాథమిక విద్యాపలచన శీర్షికతో శనివారం ఆదాబ్ హైదరాబాద్లో ప్రచురితమైన కథనానికి పాలకవర్గం స్పందించి పాఠశాల పరిసరాలు పరిశుభ్రం చేయించారు. ఇక అదేవిధంగా పాఠశాలలో పర్మనెంట్ ఉపాధ్యాయులను నియమించాలి అని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆదాబ్ కథనానికి పాలకవర్గం స్పందించడం పట్ల గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సో ఇది మనకు మొన్న వచ్చినటువంటి ప్రాథమిక విద్యాపలచన అని చెప్పి ఇది ఒక కథనం అన్నమాట. దానిపైన ఏదైతే అక్కడ పరిసరాలు పాఠశాలలో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్గా లేవని చెప్పి వచ్చినటువంటి స్టోరీ ఇది. సో దానికి పాలకవర్గం స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూల్ సరౌండింగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసి సో వీళ్ళు ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. సో దానికి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ ఒక పర్మనెంట్ ఉపాధ్యాయులను కూడా నియమించాలని చెప్పి కూడా మనం దాంట్లో రాయడం జరిగింది. సో మనం స్టోరీ రాసిన వెంటనే పాలకవర్గం అయితే స్పందించి పనులను ప్రారంభించారు అక్కడ. సో దీని పట్ల గ్రామస్తులు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే అడగడానికి ఎవరు లేకపోయేసరికి కూడా వీళ్ళు ఆగవు అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా వీళ్ళు ఏంటంటే మనం ప్రశ్నించేంత వరకు కూడా ఎవరు పనులు కానీ లేకుంటే వాళ్ళ విధులు కానీ చేయరన్నమాట. సో అట్లా మీ తరపున అడగడానికి మేము ఉన్నాం. మీ తరపున అడగడానికి ఆదాబ్ హైదరాబాద్ ఉంది. సో మీ ఏరియాలో అవ్వచ్చు, లేకుంటే మీ ఇంటి పక్కన అవ్వచ్చు, మీ ఊర్లో, మండలంలో, జిల్లాలో ఇంకెక్కడైనా కావచ్చు. సో ఏదైనా సమస్య ఉందంటే ఆదాబ్ హైదరాబాద్కి మీరు గూగుల్లో ఆదాబ్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. మీ సమస్యని మా నెంబర్కి వాట్సాప్ కానీ లేకుంటే మెయిల్ కానీ చేయొచ్చు. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా ఆదాబ్ హైదరాబాద్ ముందుండి ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ఉంటామన్నమాట. అండ్ ఇంకొకటి, ఆదాబ్ హైదరాబాద్ అంటే అవినీతిపై అస్త్రం. అవినీతి ఎక్కడ జరిగినా కూడా దాన్ని బయటికి తీసి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కూడా చేస్తాం. సో ఇట్లాంటివి మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో రెగ్యులర్గా ఇట్లాంటి స్టోరీస్, స్పెషల్ ఆర్టికల్స్ చూస్తూనే ఉంటాం మనం. అండ్ ఇట్లా ఇంకొకటి ఆదాబ్ ఎఫెక్ట్ అనమాట. ఇది మనం రాసినటువంటి ఆర్టికల్కి వీళ్ళు స్పందించి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి పనులు కూడా ప్రారంభించారనమాట. సో ఇది కొత్తకుంట పాఠశాలలో జరిగిందన్నమాట ఇది.